హలో అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సైదాబాద్ మీరు పల్లె ప్రశాంత్ కోసం వచ్చారా? ఫ్యాన్స్ గురించి వచ్చాం. మీరు పల్లె ప్రశాంత్ అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్స్ అయ్యారు బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ అంతా ముందు యూట్యూబ్ లో చేసేది కదా, అప్పటి నుండి ఫ్యాన్స్, ఫుల్ ఫ్యాన్స్. ఆహా. అంటే ఏం నచ్చింది పల్లె ప్రశాంత్ లో మాకు బాగా నచ్చిన అంశం ఏంటి? బాగా నచ్చింది, మంచిగా ఆడిండు, మంచిగా గెలిచిండు. బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆ అబ్బాయికి అట్లా అవుతుంది. కానీ కేవలం రైతు బిడ్డ అనే ఒక కారణంగానే మీరు ఇష్టపడడం జరిగిందా? రైతు బిడ్డ అని బాగానే చేస్తాడు కదా. ఈ మానవత్వం అనేది ఉంది కదా, మనిషి మంచిగా మాట్లాడి చేసి ఆయనకి అలాంటి కుట్ర అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అది కానీ ఇట్లా ఇరికేయడం మాత్రం చాలా బాధగా ఉంది. చాలా ఏడ్చేసినాం మేము కూడా. ఏంటి అరెస్ట్ చేసినప్పుడు చూసి అది చాలా ఏడ్చేసాం, చాలా బాధపడ్డాం. అసలు ఎంజాయ్ చేయకుండా అసలు చాలా బాధపడ్డాం మేము. గెలిచిన అనే ఆనందం కూడా కొంత పాటు కూడా లేకుండా చేసేసారు కదా, అదే బాధగా ఉంది మాకు. అందుకే చూడాలని ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసినాం మేము. ఇద్దరు ఒకటే కుటుంబం నుంచి వచ్చారా? మీరు వేరే నేను ఇక్కడనే ఉంటాండి, చెంచులగూడ దగ్గర. ఇక్కడనే ఉంటా. మీరు కూడా పల్లె ప్రశాంత్? చాలా అండి. ఇగో మా పిల్లలంతా వీళ్ళు మా కొడుకులు, వీళ్ళు మా కొడుకు, వీళ్ళు చాలా ఎక్కువ అనమాట ఫ్యాన్స్. పల్లె ప్రశాంత్ ఫ్యాన్సా మీరు? పల్లె ప్రశాంత్ డైరెక్ట్ ఫ్యాన్స్ ఎందుకంత? ఎప్పటి నుంచో ఇష్టం ఆయన. 7th సీజన్ ఎప్పుడు పోతాడు అని ఫుల్ ఇష్టం ఉండే. ఆయన ఇట్లా ఎంత ఇచ్చినామంటే గోస్ అనుకున్నారా పల్లె ప్రశాంత్ విన్ అవుతాడు అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? పక్కా. ఎందుకంటే ఇప్పుడు ఏం లేక ఆయన గేమ్స్ అనేవి నిజాయితీగా నీతిగా ఆడతాడు. పల్లె ప్రశాంత్ అన్న మళ్ళీ అంటే తగ్గేదిలే. ఎవిక్షన్ పాస్ విన్నర్ బిగ్ బాస్ 7. ఆయన అలా జనాల మీద నమ్మకం పెట్టుకొని ఎవిక్షన్ పాస్ మీద త్యాగం చేసి మొత్తం నా జనాలు ఉంటేనే నేను ఉంటా అని అట్లా చెప్పిన ఆయన. అంత మంచి ఆయన. ఇప్పుడు మీ వల్ల నేను వచ్చిన బిగ్ బాస్ కి, మీరు పొమ్మంటే పోతా, ఉండంటే ఉంటా అని వాళ్ళ మీద నమ్మకంతో ఎవిక్షన్ పాస్ వదిలేసిండు. అంత మంచిగా ఆడతాడు ఆయన. కానీ ఎంతో మంది అనుమానించిన, ఎంతో మంది అది చేసినా కానీ తట్టుకొని నేను ఆడగలను, నేను గెలవగలను అనే నమ్మకంతో గెలిచిండు. బిగ్ బాస్ 7 టైటిల్ కొట్టిండు. జై పల్లె ప్రశాంత్ అన్న, తగ్గేదే ఉండదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే నీతి నిజాయితీగా ఉంటే ఎవడైనా సరే ఆడు సెలబ్రిటీయా కామన్ అవి ఉండవు. నిజాయితీగా నీతిగా ఉంటే ఎవడైనా గెలుస్తాడు, తోపు అవుతాడని అర్థం. ఎట్లా అనుకున్నారు ఇట్లా సడన్ గా? అంటే గెలిచిన కొద్దిసేపటికి రితం ఇదంతా కూడా సంతోషం ఉండకుండా అంటే నెక్స్ట్ డే అరెస్ట్ చేయడం జరిగింది, తీసుకెళ్లిపోవడం జరిగింది చెంచల్ కూడా జైలుకి. ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అంటే నాకు తెలిసాక నేను ఏమనుకుంటున్నా అంటే ఆయన అంటే ఒక సామాన్య వ్యక్తి విన్ అయ్యిండు అని కొంతమందికి నచ్చగా వాళ్ళు ఇవన్నీ చేసిరని నా డౌట్. కావాలని అంటే ఎవరు అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చేశారు అనుకుంటున్నారు? అంటే చెప్పలేం, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అరే వీడు మొన్నటిదాకా బచ్చగాడు ఇట్లుండే రైతు బిడ్డ అని ఇన్స్టాలో రీలు చేసేవాడు, ఇప్పుడు బిగ్ బాస్ విన్ అని కొంతమంది కుళ్ళు అట్లా రావచ్చు. సక్సెస్ఫుల్ అయ్యారు, ఈ స్వామి సక్సెస్ఫుల్ అయ్యిండు, ఈ స్వామికి ఎందుకు ఇట్లా అని కొంతమంది కావాలని కూడా చేసారు. అది ఎవరు చేసారో కూడా ఆ స్వామికి తెలుసు, ఈ పబ్లిక్ కూడా తెలుసు. మామూలు వ్యక్తే కదా ఆయన, మామూలు వ్యక్తే కదా విన్నర్. ఒక రైతు బిడ్డ ఏం చేయలేడు అనే పట్టుదలతోని అది చేసారు. కాకపోతే రైతు బిడ్డ సాధించగలడు, ఏదైనా సాధించగలడు అని నిరూపించి చూపెట్టింది. ఇప్పుడు ఆ గ్లాస్ వాళ్ళ కొట్టినందుకు అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు అమర్దీప్ అంటే ఇట్లా కొట్లాడుంది కాబట్టి వాళ్ళ కొట్టిరు అనుకోవచ్చు. మళ్ళీ గీతది ఎందుకు చేసిరు, అశ్విని ఎందుకు, ఆర్టీసీ బస్సులు ఎందుకు అన్నీ అర్థమైపోతుంది. అందరు ఇట్లా కావాలని చేసుకొని పల్లె ప్రాంతాన్ని జైలు పంపాలని అన్నీ చేసిరు. అలా కలిసి కట్టుకొని చేసిర్రు వీళ్ళందరూ. వాళ్ళు ఎన్ని చేసినా ఆయన ఎలాంటి తప్పు చేయలే కాబట్టి ఇలా ఆయనకు బెయిల్ వచ్చింది, బయటకు వస్తుంది. ఆయన తప్పు చేయలే కాబట్టి. అంటే మామూలు విశేషమా? 50 మంది వాళ్ళు కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా 50-60 మంది తన కోసము అంటే అనేది ఉంది కాబట్టి ఆయనకి 50 మంది కాదు, 1,00,000 మంది అయినా వచ్చు, ఇంకా ఇంకెక్కువనే రావచ్చు. మేము ఫ్యాన్స్ అందరం తగ్గేదే లేదు అన్నట్టు మేము ఆయన వెళ్ళేదాకా ఇక్కడే ఉంటాం మేము. సో మొత్తానికి ఎంతసేపు ఎంత టైం పట్టినా సరే, ఏ రాత్రి అయినా సరే కలిసే వెళ్తాం, చూసే వెళ్తాం మేము. ఎంత ఫ్యాన్స్ మేము పిచ్చ ఆయన. వీళ్ళు ఎట్లయినా సరే కలవాలి, అంటే లైవ్ లో ఒక్కసారి సరే అని చూడాలి. లైవ్ ఒక్కసారి పర్వాలేదు, ఇంతకు ముందు తప్పు మళ్ళీ చేయాలనుకోవట్లేదు. అదేదో జరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఫోటో దిగకపోయినా పర్లేదు, తనని చూడాలి లైవ్ లో అనే ఒక చిన్న ఇక్కడ దూరం నుంచి అయినా చూడాలి, తన కార్లో వెళ్తున్నా చూడాలి చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకా ఫీలింగ్ ఒక ఉంటది. మేము అనుకున్నాం ఆయన గెలవాలి చేయాలంతా అనుకున్నాం, ఇంకా గెలిచిండు. అప్పుడు ఆనందం ఉంది, ఇంకా అప్పలోపి అయిపోయింది, ఇంకా చాలా మనసు బాగా అయిపోయింది. ఆయన బిగ్ బాస్ ఉన్నప్పుడు విన్ కావాలని చెప్పి నేను మా ఫ్రెండ్ మా ఫోన్ లో ఓట్లేసి మా ఫ్రెండ్స్ ఫోన్లలో అంటే ఎవరైనా బయట ఎవరైనా కలిసి ఇట్లా ఇంకోటి బయట ఎవరైనా ఉంటే అన్న వాళ్ళు ఫోన్ అడిగి వాళ్ళతో ఫోన్ చేసి హాట్స్టార్ ఉంటే హాట్స్టార్ లో ఓటేసినాం. కాల్ కలవలేదు, మాకేం అర్థం కాలే. ఎన్నోసార్లు చేసినాం, కలవలే అయినా సరే మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కలిసింది, ఎంతో మంది ఫోన్ తీసుకున్నాం, చేస్తూనే ఉన్నాం.
మళ్ళీ డిస్నీ ప్లస్ హాస్టల్లో వేసినాం, అన్ని చేసినాం. మా ఫలితం అయింది, గెలిచిండు. అండ్ మళ్ళీ వీళ్ళేమో అందరు ఇట్లా జైలుకి పంపించారు మొత్తం కలిసి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ 475 మంది మొత్తం గ్రూప్లలో పెట్టి ఎలాగైనా సరే పల్లవి ప్రశాంత్ స్వామిని గెలిపించాలని నెంబర్లు అన్ని పెట్టేసిన. వాళ్ళు కూడా కాల్ చేశారు, ఎందుకంటే పుష్ప అంటే తగ్గేదే ఉండదు, పల్లవి ప్రశాంత్ అంటే కూడా తగ్గేదే ఉండదు. లేదండి, ఎవరి పాత్ర దీంట్లో లేదు. పోలీసు వారు ఏంటంటే సుమోటోగా స్వీకరించేసి ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అది మేము ఏం చేసామంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్ కాపీ ఇచ్చారు, దాని మీద మేము బెయిల్ వేయడం జరిగింది. జడ్జి గారికి మేము వాదనలు వినిపించిన తర్వాత జడ్జి గారు విశ్వాసాన్ని వ్యక్తపరిచేసి పల్లవి ప్రశాంత్కి అతడి తమ్ముడికి ఇద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఎవరి యొక్క హస్తము లేదు, ఎవరి యొక్క ప్రమేయం లేదు, పెద్దవారి ప్రమేయం లేదు, ఎవరిది లేదు, ఎటువంటి రాజకీయ నాయకులు. డౌట్ ఏంటంటే అద్దాలు పగిలినప్పుడు పల్లవి ప్రశాంత్ అక్కడ లేడు, బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రమేయం ఏం లేదు, అలాంటి కేసు ఎట్లా పెడుతున్నారని కొంతమంది అభిప్రాయపడుతుంది. వాస్తవమే కదండి. ఇప్పుడు మనందరం బిగ్ బాస్ చూసాము, అతను వచ్చిన 10:30కి తర్వాత వచ్చాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 9 to 10 మధ్యలో జరిగింది. దానికి ఎవరు అప్లికేబుల్ అవుతారు మీరు చెప్పండి? అవునా కదండి? అతను ఎట్లా బాధ్యుడు అవుతాడు? బాధ్యుడు కాదు కదా. మరి ఎందుకు ఏముందంటారు దీని వెనకాల ఎవరున్నారంటారు? అంటే ఎవరున్నారు అనేది మాకు తెలియదండి. ఇప్పుడు వేల మంది ఫ్యాన్స్ వచ్చారండి, దాంట్లో ఎవరు చేశారు అనేది ఎవరు అభిమానులు చేశారో మనకేమి తెలియదు. పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు, అది నిరాధారం అనేసి మేము కోర్టుకి విన్నవించడం జరిగింది. కోర్టు వారిని నమ్మి బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సామాన్య వ్యక్తి రైతు బిడ్డ విన్నర్ అని చెప్పేసి కావాలని కుట్రపూర్వితంగానే చేశారంట. అంటే కావచ్చండి, ఒక సామాన్యుడు ఒక బిగ్ బాస్ విన్నర్ కావడం ఎవరు జీర్ణించుకోలేక చేశారు అనుకోవడం కూడా అనుకోవచ్చు. అది ఎవరనేది మనం నిర్ధారించలేము, అంతే కదండి. అట్లా మీడియా ముందుకు పల్లవి ప్రశాంత్ మీడియా ముందుకు రావద్దని అయితే చెప్తున్నారు కదా, దానికి గల ముఖ్య కారణం ఏంటి? లేదండి, జడ్జి గారు కానీ ఎవరైనా సరే మీడియా ముందుకు రావద్దని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మేము అడ్వకేట్ల 3-4 కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అతను ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, గ్రామం నుంచి వచ్చిండు కాబట్టి అతనికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు, ఎట్లా మాట్లాడాలి ఏమిటి అనేది తెలియదు. కాబట్టి మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ఆ తర్వాత మీకు వచ్చేసి ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పటి వరకు మా టీవీ యాజమాన్యం ఎవరు కూడా స్పందించడం జరగలేదు కదా, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అది మాకు తెలియదు కదండి. అది బిగ్ బాస్ వాళ్ళదే షో. అవునండి, 10:30 వరకు వాళ్ళ బిగ్ బాస్ షోలో జరిగిన దానికి వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇది బయట జరిగింది కదండి, బయట జరిగింది కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని తెలుసు కదా, ఏర్పాట్లు ఎట్లా చేయాలా పోలీసులు? ఇంతకుముందు ఎప్పుడు కూడా బిగ్ బాస్ షోలు 7 నడిచినాయండి, 7 ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు కదా, అవునా కదండి. అది అందుకోసం ఫస్ట్ టైం కాబట్టి అందరు ఈసారి నెక్స్ట్ షోలు అన్ని కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సంబంధించిన వ్యక్తులు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే, పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్సే ఇదంతా చేశారంటున్నారు. మరి వాళ్ళని కూడా ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? మరి ఇది నిజమేనా? లేదండి, వాస్తవంగా పల్లవి ప్రశాంత్ అభిమానులని 5,000 మందిలో మనం ఎవరిని కూడా మనం కనిపెట్టలేము కదా. అది అందుకోసం ఎవరు చేసిరు అనేది మనకెవరికి, మీకు తెలియదు, మాకు తెలియదు. లేదండి, మీడియాని ఏం అడ్రస్ లేదండి, అట్లేం లేదు, ఒత్తిడేం లేదు, వస్తుంది, ఒత్తిడేం లేదు. మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చేస్తాం. నేను డాక్టర్ మామూలు మనిషి కాదు, డాక్టర్ కె రాజేష్ కుమార్ మంచి మేధావి, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎప్పుడు చూసినా కూడా ఆయన చూస్తాడు, ఆయన కోసం స్టడీ చేసి ఆర్టికల్ 1 చేసి సెక్షన్లు పెట్టి ప్రయత్నం చేసి కష్టపడి బయట తీసుకొచ్చిండు. నేనే కాదు, నాతో పాటు 50 మంది అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళ కష్టం కూడా గుర్తించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, అట్లా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు.